విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ముఖ్యంగా కాపు కులానికి చెందిన సాయి కృష్ణను లాకప్ డెత్ చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇంకా అదృశ్యమయ్యారు, దాని మీద దర్యాప్తు చేస్తాం అంటూ ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. అయితే ఇదంతా ఒకవైపు నడుస్తుండగానే రెండో వైపు కాపు కులాన్ని ఎందుకు ప్రస్తావిస్తారు అంటూ ఒక వాదన మొదలైంది. ఆ చావుకి కారణమైనట్టుగా చెప్తున్న పోలీస్ సిఐ కూడా కాపే కాబట్టి ఇది కుల ప్రస్తావన లేని అంశం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి జమానాలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వ్యక్తిగత వివాదాలతో సాగినటువంటి అంశాలకు కూడా కులం రంగు పులిమిన చరిత్ర ఉంది. ఇప్పటికీ కులం కోణంలోనే ఆయా విషయాల్ని ప్రస్తావిస్తున్న అనుభవాలు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత పీపీపీ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా నర్సీపట్నం పర్యటనకు వెళ్ళినప్పుడు మొత్తం ఆ ప్రాంతమంతా డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలతో నింపేశారు. అంటే ఆ ఘటన జరిగిన 5 ఏళ్ల తర్వాత కూడా ఆ దళిత కోణంలో సుధాకర్ అంశాన్ని వినియోగించుకోవడానికి టీడీపీ నాయకత్వం ఎంతగా శ్రమించిందో ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ కరోనాలో మాస్క్ వివాదంతో మొదలైంది. మాస్క్ సరఫరా చేయలేదంటూ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్గా ఉన్న సుధాకర్ వివాదం సృష్టించడంతో అది రాజకీయ రంగు పులుముకుంది. ఆ తర్వాత దానికి కులాన్ని ఆపాదించి మొత్తం రాష్ట్ర వ్యాప్త వివాదంగా మార్చేసిన అనుభవం ఉంది. అంటే వ్యక్తిగత వ్యవహారాల్లో కులం రంగు పులమడానికి కూడా పూనుకున్నటువంటి చరిత్ర నుంచి ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనే ప్రాణాలు కోల్పోయినటువంటి యువకుడు మృతికి కులం రంగు ఎలా పులుముతారు అనే ప్రశ్నించే పరిస్థితి రావడమే విశేషంగా చూడాల్సి ఉంటుంది. ఇక దానికన్నా మించి రేపల్లి నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలంలో అమర్నాథ్ అనే ఒక 10వ తరగతి విద్యార్థిని సోదరిని వేధిస్తున్నాడు అనేటువంటి దానికి నిలదీసినందుకు గాను వెంకటేశ్వర రెడ్డి అనే ఒక ఆకతాయి అరాచకానికి దిగి ఏకంగా ప్రాణం తీశాడు. సజీవ దహనం చేసి తీవ్రమైనటువంటి నేరానికి పాల్పడ్డాడు. అది వ్యక్తిగత వివాదం, ఎవరి తగాదా లేదు, ఎవరి ప్రమేయం లేదు. ఇద్దరు యువకుల మధ్య జరిగినటువంటి ఘర్షణ. ఆ ఘర్షణలో అత్యంత అమానుషంగా ప్రాణం తీయడానికి కూడా వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి వాడు తెగించాడు. దాంతో వెంకటేశ్వర రెడ్డి చంపాడు కాబట్టి చనిపోయిన అమర్నాథ్కి గౌడ్ అనే ట్యాగ్ తగిలించి బీసీ కుర్రాన్ని చంపేస్తారా అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నానా రాద్ధాంతం చేసింది. దాని మీద పవన్ కళ్యాణ్ కూడా చాలా పెద్ద స్థాయిలో స్పందించారు. అలా వ్యక్తిగత వివాదాలతో జరిగినటువంటి ఘటనలు కూడా కులాన్ని ఆపాదించి కులం కోణంలో రాజకీయ రంగు పులిమి దాన్ని రాష్ట్ర వ్యాప్త రచ్చ చేసి ప్రయోజనం పొందినటువంటి టీడీపీ జనసేన నేతలే ఇప్పుడు ఈ సాయి కృష్ణ ఉదంతానికి కులం రంగు ఎలా పులుముతారు అనే ప్రశ్నను ముందుకు తీసుకొస్తున్నటువంటి వైనమే విడ్డూరంగా కనిపిస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉంటే ఎక్కడ ఏ ఘటన జరిగినా అది వ్యక్తిగత కారణంతో జరిగినా దానికి కులం రంగు పులిమేయచ్చు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మాత్రం దేనికి కులం ఆపాదించడం మాత్రం తగని వ్యవహారం అన్నట్టుగా సూత్రీకరిస్తున్నటువంటి విషయమే చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకే వ్యవహారాన్ని పరిమితం చేస్తే నెక్స్ట్ ఎవరైనా అలాంటి పని చేయడానికి ఆలోచించే పరిస్థితి వస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రం ఏదైనా చేస్తుంది, ఆ పార్టీ ప్రత్యర్థులు మాత్రం ఏదీ చేయకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి వైను ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వంలో కాపుల విషయంలో అత్యంత అమానుషమైనటువంటి వ్యవహారాలు సాగుతున్నాయి అనే మాట అయితే బలంగా ఉంది. కందుకూరులో లక్ష్మీనాయుడు మర్డర్ నుంచి తాజాగా గాదే సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం వరకు అనేక ఉదంతాల్ని జనం ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కాపుల మీద కూటమి ప్రభుత్వంలో సాగుతున్నటువంటి అనేక దాడులకి ఇదొక ప్రతిస్పందనగా చాలామంది భావించే పరిస్థితి వచ్చింది. దీన్ని కులం కోణంలో తీసుకెళ్తే అది పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకుని రాజకీయంగా జనసేనాని బదనామైపోతారు అనే భయం కూటమి నాయకత్వంలో ఉన్నట్టు కనిపిస్తోంది. దాంతో రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి దెబ్బ తగలకుండా ఈ ఘటనని మసిపూసి మారేడికాయ చెయ్యాలి అనే ప్రయత్నానికి కులం విషయం రాగానే కలకలం రేపే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా సాయి కృష్ణ లాకప్ డెత్, కస్టోడియల్ టార్చర్ ఇలాంటి ఉదంతాల్లో చాలా పెద్ద స్థాయిలో రాజకీయ దుమారం ఖాయం. ఇది పవన్ కళ్యాణ్ని బదనాం చేయడం అనివార్యం. వాస్తవానికి ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించడం,
సమస్యకి కారణాలు తెలుసుకోవడం, కారకుల్ని కఠినంగా శిక్షించడం, బాధితులకు అండగా ఉంటామనే భరోసా ఇవ్వడం, ఇలాంటి ప్రయత్నాలు చేసేదానికి బదులుగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఈ వివాదాన్ని కప్పిపుచ్చాలని, ఈ ఘటన వెలుగులోకి రాకుండా చేయాలని, ఎక్కడైనా వెలుగులోకి వస్తున్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా జనం దృష్టిని మళ్లించాలని అనేక ఎత్తుగాళ్ళు వేసింది. అవన్నీ బూమరాంగ్ కావడంతో ఇప్పుడు బొక్క బోర్లా పడ్డట్టుగా కూటమి ప్రభుత్వ వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది.